హాయ్ హలో అందరికీ నమస్కారం. అజిత్ కుమార్ 24H విన్నింగ్ గురించి ప్రజలు ఏమనుకుంటారో ప్రజలతో డిస్కస్ చేద్దాం. సో మన మధ్యలో అన్న అనాలిసిస్ట్ అన్న గురించి మాట్లాడుకుందాం. సో అన్న ఎలా ఫీల్ అవుతున్నారు? అజిత్ కుమార్ 24Hలో థర్డ్ ప్లేస్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ఏంటంటే హీరో కమ్ రేసర్ రెండు కోణాల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండడం అనేది చాలా అదృష్టం. అజిత్ గారికి ఇది ఒక వరం లాంటి నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఓ పక్కన బిజీ షెడ్యూల్స్, ఆయన సినిమాలు కూడా అన్నీ కూడా ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే విజయ్ గారి తర్వాత అజిత్ గారు మోస్ట్ ఆఫ్ ది పవర్ఫుల్ యాక్టర్స్ అలాంటి వాళ్ళు గేమింగ్లో కూడా ఉండి దాంట్లో కూడా రాణించడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ సమయాన్ని కుదుర్చుకొని అక్కడికి వెళ్ళి ఒక కార్ రేస్లో థర్డ్ ప్లేస్లో రావడం అంటే ఈజ్ వెల్ డెడికేటర్ అని చెప్పాలి. భారతదేశానికి ఏదన్నా చెయ్యాలి అనుకునే వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు నాకు అనిపించింది. సరిగ్గా ఫోకస్ చేసి ఇతను అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఆ థర్డ్ నుంచి ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళొచ్చని నా అభిప్రాయం. అజిత్ గారు అసలు నిజంగా అజిత్ గారి సినిమాలంటే అందరికి కూడా చాలా ఇష్టం. న్యాచురాలిటీ అంటే అజిత్ గారు అంటే న్యాచురల్గా కనబడతాడు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఆ హెయిర్కి కూడా వైట్ హెయిర్ ఉన్నా కానీ సినిమాల్లో కనీసం మేకప్ కూడా వేయకుండా సందర్భాన్ని బట్టే, అంటే ఇప్పుడు యంగ్ క్యారెక్టర్ కనబడాలంటే నల్లగా రంగు కనబడాలి కాబట్టి ఆ క్యారెక్టర్ కోసమే ఆయన డెడికేట్ చేస్తాడు, కానీ ఆ కలర్ అనేది ప్రిఫర్ చేస్తాడు. కానీ నార్మల్ టైంలో మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ మీరు చూసుకోండి, అసలు హంగులు ఆర్భాటాలకు పోవడం, న్యాచురల్గా కనబడతాడు, న్యాచురల్గా సినిమాలు తీస్తాడు, న్యాచురల్గా జనాల దగ్గరికి వస్తాడు, హిట్ కొడతాడు. అలాంటి సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మనకి చూసుకుంటే. అలాగా ఈ రోజున కార్ రేస్లో కూడా ఆయన అందరికీ న్యాచురల్గా ఒక విన్నర్ లాగా, ఇండియన్కి గర్వకారణంగా, ఇండియన్ పరువు నిలబెట్టే ఒక వ్యక్తిగా ఈ రోజు నిలబడడం అనేది చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. అన్న మరి ఎందుకని ఇప్పుడు సినిమాలు తీస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్ తీసుకుంటారు. ఇప్పుడు తను అంత పెద్ద సక్సెస్ కొడుతున్నారు, ఎందుకని కొంతమంది మా ప్రాంతం వాడు కాదని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రాంతీయ భేదం అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, అది గుజరాతీ, ఏదైనా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ మన ఇండియాలోనే ఉంది. అర్థమైందా? విభిన్న భాషలు కలగలిపిన దేశమే మన భారతదేశం. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతీయ భాషలు కలిగిన ఏకైక దేశం మన ఇండియానే. మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ ఏ కంట్రీస్లోనూ లేవు. వన్ ఆఫ్ ద మోస్ట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్. నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఎక్కువ దేశాల్లో కనబడుద్ది. అలాగే హిందీ, ఉర్దూ, ఒక్కొక్క లాంగ్వేజే ఉంటుంది. ప్రతి కంట్రీకి కూడా మదర్ టంగ్ ఒకటే ఉండదు. కానీ మన కంట్రీకి అన్ని సంస్కృతులు, అన్ని సాంప్రదాయాలు కలిసి అన్ని కలగలుపుగా ఉంటాయి. కాబట్టి మనం అన్నిటిని కూడా ఒకలాగే చూడాలి, దాన్ని ఇండియాగానే చూడాలి. కాబట్టి ఈ ప్రాంతీయ భేదం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బుల్షిట్ అని చెప్పాలి. ఇలాంటి అసలు ఉండకూడదు, తప్పది. అర్థమైంది? ఎవరు గెలిచినా మనం ఒక క్రికెట్ చూస్తాం భయ్య, క్రికెట్లో ఓన్ చేసుకుంటాం లేదా? కోహ్లీ మన ఏరియా వాడు కాదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ధోని మన వేరే వాడు కాదు, సచిన్ టెండూల్కర్ బొంబాయి వాడు, అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నార్త్ వాళ్ళు, ఈస్ట్ వాళ్ళు, సౌత్ వాళ్ళు అందరూ కలిసే ఉంటుంది. అన్ని స్టేట్లు కలిస్తేనే, నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ మొత్తం కూడా కలిస్తేనే, 4 దిక్కులు కలిస్తేనే భారతదేశం. కాబట్టి ఈ ప్రాంతీయ భేదాన్ని తీసేసి ఒక ఇండియన్ విన్నర్గా, ఒక ఇండియన్కి కార్ రేస్లో గెలిచిన ఒక అజిత్గా అందరూ కూడా ప్రజెంట్ చేస్తే నేను చాలా సంతోషించే వ్యక్తిని. నేను అజిత్ కుమార్ అంటేనే సినీ రంగంలో దిగ్గజమైన నటుడుతాను. అట్లాంటి వ్యక్తులు పెడితే పార్టీ పెట్టాలి, కానీ ఇట్లా రేసింగ్లకు వచ్చి గెలవడంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పార్టీ పెట్టాలంటే ఆయన ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు విజయ్ గారికి దళపతికి పెట్టాలనిపించింది, పెట్టాడు, ప్రెస్ మీట్ ఇచ్చాడు, ఆయన ఇంట్రెస్ట్ అది. రజనీకాంత్ పెట్టాలని అసలు ఎప్పుడూ అనుకోలేదు, ఆయన ఎంతోమంది ఫోర్స్ చేశారు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అర్థమైందా? అంటే పొలిటికల్లోకి వెళ్తే మనం బదలాం అవుతాం అనుకున్న వాళ్ళు పొలిటికల్లో రారు. అర్థమైందా? పొలిటికల్లో చేసి ప్రజలకు ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కైండ్ ఆఫ్ పీపుల్స్, కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్. కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టకూడదు. అజిత్ కుమార్ సక్సెస్కి మీరు ఎలా బదులు చేయాలనుకుంటారు? అంటే నేను అసలు అజిత్ కుమార్ ఈ రోజున మూవీ రంగంలో కూడా మంచి నెంబర్ 1 హీరోగా ఉంటూ, ఇటు కార్ రేస్ 24లో కూడా కార్ రేస్ 24Hలో కూడా థర్డ్ ప్లేస్లో నిలబడడం అంటే ఇట్స్ ఏ నాట్ ఏ జోక్. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంత కష్టాన్ని కూడా అధిగమించి ఆయనకు అప్పటికే ఒకసారి యాక్సిడెంట్ అయినప్పటికి కూడా రెస్క్యూ టీంతో సేవ్ అయిన వ్యక్తి కసి వదలకుండా, పట్టుదల విరమించుకోకుండా మళ్ళీ ఆ కార్ రేస్లో రీబ్యాక్ ఇవ్వడం అనేది, అది థర్డ్ ప్లేస్లో రావడం అనేది చాలా గర్వకారణం. ఓకే, థ్యాంక్ యూ.